हाय फ्रेंड्स वेलकम टू अक्षय पात्र నేను మీ తాడిబోయిన లావణ్య యాదవ్ ఫ్రెండ్స్ ఈ రోజు చేసుకోబోయే మన రెసిపీ పెసరపప్పు పాయసం। ఈ రోజు నేను అమ్మవారికి పెసరపప్పు పాయసం నైవేద్యంగా చేస్తున్నాను। ఈ రోజు దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఈ రోజు 5వ రోజు కదా, నేను అమ్మవారికి పెసరపప్పు పాయసం చేస్తున్నాను। నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు నేను ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాను। పెసరపప్పుని నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాను। బెల్లం తురుము మిక్సీకి వేసి పెట్టుకున్నాను। బెల్లం పొడి, మనకి పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ కూడా నేను నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను। కొబ్బరి తురుము, కొంచెం కొబ్బరి తురుము, యాలకులు, మనకి పాయసంలోకి పాలు, మనకి ఎంత పాలు సరిపోతుందో పాయసంలోకి మనం పాలు తీసుకున్నాము। ఇవి మనం స్టవ్ వెలిగించుకుందాం। ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని గిన్నెలోకి వేసేసుకుందాం। మనకి పప్పు నానబెట్టుకోవడం వల్ల మనకు తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టుకోదు। కొంచెం వాటర్ వేసుకుందాం। మనకి పప్పు కొంచెం బాగా మెత్తగా ఉడికిపోయేలాగా, మనకి పప్పు ఉడికిపోవాలి కొంచెం। మనం నానబెట్టుకోవడం వల్ల ఎక్కువ టైం కూడా తీసుకోదు, తొందరగా ఉడికిపోతుంది। మన పప్పు ఇప్పుడు ఉడికిపెట్టుకోవాలి, కొంచెం మెత్తగా అవ్వాలి। పప్పు ఉడికిపోయింది కదా, మనకి పప్పు ఉడికిపోయింది। ఇందులోకి మనం కాచి చల్లార్చిన పాలను పోస్తున్నాను। నేను ముందుగానే కాగబెట్టుకున్నాను పాలు, కాచి చల్లార్చిన పాలని పాయసంలోకి పెసరపప్పులోకి వేసేసాను। మనం పాలు పోసుకున్నాం కదా, బెల్లం పొడిని కూడా నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను। మనకి ఎంత బెల్లం సరిపోతుందో అంత బెల్లం వేసుకుందాం। ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము, కొంచెం ఎండు కొబ్బరి తురుము వేసుకుందాం। కొంచెం ఎండు కొబ్బరి తురుము, కొంచెంసేపు ఉడకాలి। ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలకులను కూడా వేసేసుకుందాం। మనకి పాయసం రెడీ అయిపోయింది, చూసారు ఫ్రెండ్స్, మనకి పాయసం రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాం। ఇప్పుడు మనం బౌల్లోకి వేసుకుందాం। మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకుందాం। కొంచెం కొబ్బరి పొడిని కూడా వేసేసుకుందాం। మనకి అమ్మవారి నైవేద్యానికి పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది। చూసారా ఫ్రెండ్స్, మనకి పెసరపప్పు పాయసం
ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. బాయ్ ఫ్రెండ్. రేపు ఇంకోసారి కొత్త వీడియోతో రేపు నీ ముందుకు వస్తాను.